ప్రతి వారి జీవితంలో సమస్యలుంటాయి. ఏది ఎక్కువ మాట్లాడితే అదే మన మనసులో తిరుగుతుంది. నిద్రపోయినా కూడా కలలో వస్తుంటుంది అది. ఇక్కడున్న మేజర్ మిస్టేక్ ఏంటంటే అందరూ చేసేది అప్పులు, 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 అప్పులు. ఓకే. మీ కల్లో అప్పు, నిద్రలో అప్పు, లేస్తే అప్పు. కాబట్టి మీ జీవితం అంతా అప్పులమయమైపోతుంది. మరి ఏం చేయాలి బ్రదర్? అప్పు లేకుండా చూడండి. ఐశ్వర్యవంతులుగా చూడండి. ఐశ్వర్యవంతులుగా అవునట్లు మాట్లాడండి. దేవుడు ఆదికాండం 1:2లో చీకటి చూశాడు. కానీ ఆదికాండం 1:3లో వెలుగు పలికాడు. చివరికి వెలుగుమయం అయిపోయింది అంతా కూడా. నువ్వేది పలికితే అది అవుతుంది. నువ్వు అప్పులు అప్పులు అప్పులని పలుకుతూ విడుదల పొందాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను ఫెయిల్ అయిపోతానంటూ నువ్వు పాస్ అవ్వాలంటే ఎలాగవుతుంది? ఇంపాసిబుల్ కదా. ఈ రోజున అందరి జీవితాల్లో ఓటమైపోవటం కారణం ఏంటంటే, ఓడిపోవటం కారణం ఏంటంటే ఇదనమాట. నెంబర్ 1 రీజన్ ఏంటంటే మాట. ఈ మాటలు చాలా వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అనమాట. మన మాటలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మన ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపంలో మనం ఉన్నాం. ఈ సత్యాన్ని మీరంతా కూడా తెలుసుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి ఏం చేస్తాడు? బోధించాడు, అంటే ప్రసంగం చేశాడు. యేసు ప్రభు భూలోక రాజ్యంలోకి వచ్చి చేసినటువంటి పని ఏంటంటే 3.5 సంవత్సరాలైనా ప్రకటించాడు. దేనితోటి? నోటితోటి. వింటున్నారా? అద్భుతాలు చేశాడు ఆయన. దేనితోటి? పలుకుతున్నాడు. నువ్వు శుద్ధుడు కమ్ము, నువ్వు లేచి పరుపెత్తుకో, ఇవన్నీ ఏంటి? మాటలు. కాబట్టి నీ వర్డ్స్ ఆర్ వెరీ 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 పవర్ఫుల్ అనమాట. నువ్వేం పలుకుతున్నావు ఈ రోజున? నాకు సమస్య అండి, మా ఆయన మంచివాడు కాదండి, నా బిడ్డలు ఎలాగండి, అలాగండి. సరే, కొంచెం ముందుకెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడి ప్రతి వారు వాక్య వెలుగులో నడిపించబడినట్టు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 119 కీర్తన అంతా ధ్యానించాం, వచనం వెంబడి వచనం. అలాగే మత్తయి ఇవన్నీ కూడా సామెతల గ్రంథం. ఇప్పుడు నేను అపోస్తల కార్యం ప్రారంభించాను. యోహాను సువార్త అంతా అయిపోయింది. ఇప్పుడు అపోస్తల కార్యంలోకి వచ్చాం. రోజుకు ఒక వచనం ఉంటుంది. 5వ అధ్యాయంలోంచి ఇప్పుడు మనం ధ్యానించుకొని పోతున్నాం. 7వ వచనం చూద్దాం మనం. ఇంచుమించు అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం గమనించబోతున్నాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగిన తిరిగి లోపలికి వచ్చాను. సో అననీయ సఫీరాలు చనిపోయారు. చావు కొని తెచ్చుకున్నారు. స్థిరంగా ఉన్న ఆస్తిని చరంగా మార్చారు. స్థిరాస్తి, చరాస్తి. స్థిర ఆస్తి అంటే ఏంటంటే పొలం, కదలదది. చరాస్తి అంటే డబ్బు. ఈ చేతి నుంచి ఆ చేతిలోకి, ఆ చేతి నుంచి ఈ చేతిలోకి మారుస్తుంది. వినాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. స్థిరంగా ఉన్నటువంటి ఆస్తిని గత చరాస్తిగా మార్చుకున్నారు. చరాస్తి కారు, చరాస్తి డబ్బు, చరాస్తి బంగారం, చరాస్తి ఇవన్నీ కూడా కదులుతూ ఉంటుంటాయి అన్నమాట. ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి ఇవి. ఎక్కడికి మార్చుకుంటే అక్కడ మార్చుకుంటాయి. కానీ భూమిని అక్కడ మార్చడం జరగదు. దాన్ని స్థిరాస్తి అంటారు. ఈ ఇల్లు ఇక్కడే ఉంటుంది అంతే, ఎక్కడికి మారదు. అలాగే మన యొక్క విశ్వాసం స్థిరంగా ఉండాలి. స్థిరులను కదలని వారునై ఉండడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా చాలా గమనించాలి. మీ సమస్యల గురించి ఎవరు కామెంట్లో పెట్టద్దు. అవి నేను చూడను, ఎవరు కూడా చూడరు. అవి కామెంట్ పైకి వెళ్ళిపోతుంది. వాక్యం వినండి. వాక్యం మీ జీవితంలో వెలిగిస్తుంది. ఈ మాటలే మీ జీవితంలో పరిష్కారాలు తెచ్చిపెడతాయి. ఈ వాక్యం అర్థం చేసుకుంటే మీ సమస్య పరిష్కరించబడినట్లే. సత్యం ఇది. సో చివరిలో నేను అడుగుతానమ్మా, మీ సమస్యలు కామెంట్లో పెట్టండి అని. అప్పుడు పెట్టండి, ప్రార్థన చేస్తాను, చదువుతాను. ఇప్పుడు మీరు పెడతారు, నేను వాక్యం చదువుకుంటా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీ సమస్యలన్నీ పైకి వెళ్ళిపోతాయి అనమాట. చూడం, దయచేసి డిస్టర్బ్ అవుతుంది మిగతా వాళ్ళు అందరికీ కూడా. సో మీ సమస్య కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్తున్నాను కదా, ఖచ్చితంగా చివరిలో పెట్టాలి. లాస్ట్లో నేను అడుగుతాను మీ సమస్యలు పెట్టండి అన్నప్పుడు. అంతవరకు మీరు ఏం చేయాలి? వాక్యం వినాలి. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే ఏమవుతుంది? నమ్ముడు నీ వలన అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమే. నువ్వు అప్పులు తీరాలని సాధ్యమైపోయింది, తీరిపోతుంది. సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, అననీయ సఫీరాలు కావాలని చెప్పి వాళ్ళ యొక్క జీవితంలో అటువంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు చూడండి, చక్కగా ఒక 35 మంది ఉండేవారు. ఎప్పుడైతే వాయిస్ వినపడతలేదు వెళ్ళిపోయారు. ఇదే మన జీవితంలో వచ్చేటువంటిది అనమాట. ఓపిక ఉండదు, సహనం ఉండదు. అసలు ఏమైంది సమస్య, ఆ సమస్య ఏమవుతుంది, రెక్టిఫై అవుతుంది కదా, చూద్దాం, వెయిట్ చేద్దాం, ఉండదనమాట. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడతారనమాట. కాబట్టి ఇట్లాగా చిన్న చిన్న విషయాల్లో మనం ఓపికను కోల్పోతే ఎలా తీరుతుంది మన సమస్య? ప్రతి వారు అంటుంటారు కదా, బ్రదర్ మాకు చాలా అప్పు ఉంది. నీకు ఎంత అప్పునో తెలుసు, నువ్వెంత అప్పునో తెలుసా దేవుడికి? నువ్వెంత అప్పునో తెలుసా దేవుడికి? ప్రతిరోజు 2.5 గంటలు దేవుని సందులో గడపాలి. ఎంత సమయం గడుపుతున్నావు దేవునికి? రోజుకు 2.5 గంటలు చెప్పినా నీ జీవితం ఎంత వృధా చేసావు, ఇదంతా గమనిస్తే దేవుడికి ఎంత అప్పు ఉన్నావు? దేవుడు అప్పు నువ్వు తీర్చేసేసాయి, నీ అప్పు దేవుడు తీరుస్తాడు. వింటున్నారా ప్రియులరా? దేవుడి యొక్క అప్పు నువ్వు తీర్చేసేసాయి. ప్రతిరోజు దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చేసాయి. నువ్వు దొంగిలింతు, నువ్వు దేవుడి సమయాన్ని ప్రతిరోజు దొంగతనం చేసుకుంటూ మళ్ళీ నీ జీవితంలో కార్యం చేయాలంటే, అంటే దొంగలకు దేవుడు హెల్ప్ చేస్తాడా?
ఇదేంటి బ్రదర్ మీరు ఎలా మాట్లాడతారు? ఎస్, నేను స్వచ్ఛమైనటువంటి సత్యం మాట్లాడుతున్నాను. మీకు నొచ్చుకుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేసుకుని గుచ్చుతాడు, ఆపరేషన్ చేస్తాడు, కత్తిచ్చి కోస్తాడు, పొట్ట చీరతాడు. ఎందుకని? మీ మీద కోపంతో. అలా చీరినందుకు గుచ్చినందుకు డబ్బులు కూడా ఇస్తాం మనం కదా. వాస్తవమే కదా నేను చెప్తుంటా. మరి ఎందుకని ఇలాగా? ఏమా వినిపిస్తుంది ఇప్పుడు వాయిస్ అదంతా కూడాను? గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వినిపిస్తుంది కదా నా వాయిస్? అంటే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది విని ఇంజక్షన్ పొడిపించుకుని ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద కదలకుండా ఉండాలంటే ఉండి ఇన్ని చెప్పేది ఎందుకని? ఆరోగ్యంగా నువ్వు తిరగాలి, బాగుండాలి, అంతే కదా. డాక్టర్ నువ్వు చెప్తావా, నీకు డాక్టర్ చెప్తాడా? వెళ్ళినట్టు చెప్తావు నీకు సమస్య 1-2 minutesలో నీ సమస్య చెప్పేస్తావు. దాని ప్రాసెస్ అంతా చెప్తాడు ఆయన. ఇన్ని రోజులు ఈ ట్యాబ్లెట్లు వాడు, తర్వాత నువ్వు ఇలా రా, ఇక్కడ జాయిన్ అవ్వు, అడ్మిట్ అవ్వు, నువ్వు పొద్దుట ఏమి తినకు, ఖాళీ కడుపుతోటే ఉండు, తర్వాత నీకు ఆపరేషన్ అవుతుంది, ఆపరేషన్ అయ్యాక నువ్వు కదలకూడదు, మెదలకూడదు, బెడ్ మీద ఉండాలి. తప్పకుండా పాటించారు అందరూ కూడా. పాటించరా? ఖచ్చితంగా పాటించారు. అవన్నీ పాటింతేనే ఆరోగ్యంగా నువ్వు బయటకు వస్తావు. దయచేసి గమనించాలి లైవ్లో వాళ్ళు. మీ సమస్యలను కామెంట్లో పెట్టద్దు ఇప్పుడు ఎవరు కూడాను. చివరిలో దానికి ఒక సమయం ఉంది, అప్పుడు నేను అడుగుతాను, అప్పుడు కామెంట్లో పెట్టండి, ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఇప్పుడు మీరు సమస్య పెడతారు, అది పైకి పోతుంది, ఎటు కాకుండా పోతుంది అనమాట. అది ఖచ్చితంగా దాని యొక్క మీరు పెట్టిన కామెంట్కి విలువ ఉండాలంటే చివరిలో పెట్టాలి. అంతవరకు వాక్యం ఎస్ దేవా, అవును దేవా, నిజమే, నేను ఎలాగ ఉన్నా, నేను సరి చేసుకుంటాను, ఇక్కడ నుంచి నీతో గడుపుతాను, నీ కొరకు నేను జీవిస్తాను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు చూస్తావు. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సబ్మిట్ యువర్ సెల్ఫ్. నువ్వు యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా సరే, డాక్టర్ అయినా కూడా దేవుడు సబ్మిట్ అవ్వాలి. డాక్టర్ కూడా ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. కాబట్టి నీ సమస్య ఏదైనా సరే సొల్యూషన్ నీ ప్రవక్త నోట్లో ఉంటుంది, నీ సేవకు నోట్లో ఉంటుంది. ఒక ఆవిడ అప్పుల సమస్యతో బాధపడితే ఎక్కడికి వెళ్ళింది? దేవుడి సేవకుడి దగ్గరికి వెళ్ళింది. బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు. దేవుడి సేవకుడు ఏం చెప్పాడు? అమ్మ ఇలా చెయ్యి, చేసిందా లేదా? తీరిపోయింది అప్పు. కానీ ఈరోజు నాకు ఫోన్ చేస్తారు అందరు, బ్రదర్ నాకు ఆ సమస్య. నీకు ఏ సమస్య ఉంటే నాకు ఎందుకు? నీకు కావాల్సిన సొల్యూషన్ నేను చెప్తున్నాను కదా, వినాలి కదా. వినరు. వాళ్ళకి టైం కావాలి. ఒక 10 నిమిషాలు టైం ఉందా? 10 నిమిషాలు కాదు, 10 సెకండ్లు కూడా టైం ఇవ్వను మీకు. ఎందుకని? మీ సమస్య ఏంటో నాకెందుకు? పరిష్కారం నేను ఇస్తాను. మీది ఏ సమస్య అయినా ఒకటే పరిష్కారం. ఎర్లీ మార్నింగ్ 3:30కి రండి, దేవుని సందులో గడపండి, నేను పలుకుతున్న వాక్యం నాతో పలకండి, వాక్యమే మిమ్మల్ని విడిపిస్తుంది. విశ్వాసం ఉంచండి, నమ్మండి. మీ విశ్వాసం పెరగటానికి నేను బోధిస్తున్నాను. వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. విశ్వసించే వానికి సమస్తం సాధ్యమే. నమ్ముటి నీ వలనైతే నీ అప్పు ఏంటి, నీ సమస్య ఏంటి, నీ రోగం ఏంటి, నీ వివాహం ఏంటి, నీ జీవితంలో ప్రమోషన్ ఏంటి, నీ ట్రాన్స్ఫర్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని కూడా సాధ్యం. సాధ్యం కావాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి వినాలి. అదే నేను బోధిస్తున్నాను. కాబట్టి వినటాక రావాలి మాట మీరు ఇక్కడికి అందరూ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుంటే మీ జీవితాల్లో ఉండవు. ఈ రోజున మీరు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉండరు. రాబోయే రోజున మీరు ఎలా ఉండరు. ఈ సమస్యలు మిమ్మల్ని వెంటాడు, ఈ సమస్యలతో మీరు జీవించరు. హాస్పిటల్కి వెళ్ళినోడు ఎలాగెళ్తాడు? రోగికి వెళ్తాడు, కానీ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తాడు. అలా తిరిగి రాకపోతే హాస్పిటల్కి మళ్ళీ ఎవరు వెళ్ళరు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్లోకి మీరు వచ్చారు, అప్పుల్లో వచ్చారు, అనారోగ్యంలో వచ్చారు, సమస్యతో వచ్చారు. ఖచ్చితంగా మీరు ఆ సమస్యల్లో ఉండరు, విడుదల పొందుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మాలి. నమ్మటి నీ వల్ల మనకు సమస్తం సాధ్యమే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అనేక మంది స్త్రీలు చేరుతూ ఉన్నారంట. హల్లెలూయా. అనేకమైనటువంటి క్రైస్తవుల గుంపులుగా చేరుతూ ఉన్నారంట. పౌలు గారి ఆ యొక్క పేతురు గారి యొక్క మాటలు వినిపించి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 15వ వచనం చూద్దాం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు, ఇక్కడ మనం చూసినట్లయితే జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతని నీడైనను పడవలని మంచముల మీద పరుపుల మీదను వారిని ఉంచిరి. వాట్ ఎ వండర్ఫుల్. పేతురు పిరికివాడు, భయపడిపోడు, చిన్న పిల్ల దగ్గర అబద్ధం ఆడేస్తాడు, బాబు నాకు ఎవరో తెలియజేసిపోరు అన్నటువంటి వ్యక్తి ఈ రోజు నడుస్తూ వెళ్తుంటే ఆయన నీడ పడితే చాలా అద్భుతాలు జరుగుతున్నాయంట. అవి పాత రోజుల్లో లే బ్రదర్, ఇప్పుడు లేవులే బ్రదర్ అంటారా? ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలా మంది ఫోన్ చేస్తుంటుంటారు, బ్రదర్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి. నేను స్వచ్ఛమే చెప్తున్నాను, సత్యమే చెప్తున్నాను. అనేక మంది ఫోన్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏస్తున్నాళ్ళు కిడ్నీలో స్టోన్లు బయటకు పోవాలన్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. వెంటనే రాళ్ళు పడిపోవడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? లేదు పాత నిబంధనలోనే, లేకపోతే అపోస్తుల కార్యంలోనే, అపోస్తుల కాలంలోనే జరిగే అద్భుతాలు ఇప్పుడు లేవంటే లేవు. నీ నమ్మిక చెప్పిన నీకు జరుగును కాక అన్నాడు దేవుడు. ఎవరో నాకు ఒక కామెంట్ పెట్టారు, ఏమనంటే, బ్రదర్ ఇది ఇలా జరుగుతుందా? ప్రార్థన చేసిన పడుకుంటే డబ్బులు వస్తాయి పొద్దునకి? జరిగి చెప్పండి. నేను జరిగే చెప్తున్నాను, జరిగిపోయినాయే చెప్తున్నాను. నేను నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు రావు.
నువ్వు నమ్మవనుకో ఖచ్చితంగా నీకు జరుగుతుంది. నీ నమ్మకం ఏంటంటే ఇలాంటివి జరగవు అని నీ నమ్మకం, కాబట్టి నీకు జరగవు. ఈ అప్పు తీరదు అని నీ నమ్మకం, నీకు తీరదు. కానీ ఇక్కడ చూడండి, వయసులో పెద్దవాళ్ళు, వాక్యం లోతు లేనటువంటి వారు, అంత జ్ఞానం లేనటువంటి వారు చెప్పింది చెప్పినట్టు నమ్ముతున్నారు. విచిత్రంగా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఈ వాక్య జ్ఞానం లేదు. చాలా మందికి వాక్య జ్ఞానం ఎక్కువ. ఈ వాక్యం అంతా తెలుసు కాబట్టి ఇలా జరగవు అద్భుతాలు, ఇది అసాధ్యం, ఇది సాధ్యం కాదు. అంతే, నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు జరగదు అది. వాళ్ళేంటి విశ్వసించి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఆ అద్భుతం చేస్తాడంటే వాళ్ళ జీవితంలో చేశారు, మాకు చేస్తాడు, నమ్మేస్తారు, పొందేసుకుంటున్నారు. నమ్మటం పొందుకోవటం ఇంతే ఇక్కడ దేవుని దగ్గర ఉన్నదంతా కూడా. దేవుడు చెప్తున్నాడు ఈ మార్కు 16:16 ఏముంటది, నమ్మిన వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. కాబట్టి నీ జీవితంలో శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు అంటే, నీ జీవితంలో నువ్వు సమస్య అనుభవిస్తున్నావు అంటే నువ్వు నమ్మడం లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటున్నావు, నేను కష్టపడాలి, నేను ఉద్యోగం చేయాలి, నేను ఎలాగైనా కష్టపడి అప్పు తీర్చాలి, కష్టపడి సమస్య నుంచి బయటపడాలి, కష్టపడి ఎలాగైనా కష్టపడి నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటున్నావు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుని కష్టార్జితం అది మాత్రం ఎక్కువ కాదు. బైబిల్ ఏమి ఇలా సెలవిస్తుంది, నువ్వేమన్నావు, కష్టపడాలి, చెమట వచ్చాలి, పని చేయాలి, అప్పుడే చేసుకో. నువ్వు అలాగే ఇప్పుడు ఎంతకాలం కష్టపడతావో, ఎంత చేసుకుంటావో, నీ యొక్క శ్రమను, నీ యొక్క జీవితం మీద నువ్వు ఆధారపడ్డంతకాలం ఇట్లానే జరుగుతుంది అనమాట. కాబట్టి నేను సత్యం చెప్తున్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ సమస్య వైపు మీరు చూసారనుకోండి, అమ్మ తప్ప ఏసే వైపు చూసారనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఆకాశాన్ని జాంతో కొలుస్తాడు. చూడండి, ఏసయ్య ఆకాశాన్ని జాంతో కొలుస్తాడు. ఇంతటి విశ్వంలో ఆకాశాన్ని జాంతో కొలిసేటువంటి ఆయన ఈ భూమిని ఇట్లాగా చిన్న గోళీలాగా ఎలాడదీశాడు. ఎక్కడ? శూన్యంలో. దానికి పైన కింద ఆధారం లేదు. ఏ దారం లేకుండా ఏదైనా వేలాడుతుందా? వేలాడదు. కానీ భూమిని శూన్యంలో పెట్టాడు, అంతే, అలా ఉన్నది అది. అంత గొప్ప దేవుడి దగ్గర నీ సమస్య ఎంత, నువ్వెంత అసలేని? ఇలాగ ఆలోచించకుండా ఈ సమస్యను పట్టుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది నాది అప్పు అనుకోండి, ఇది చిన్నది. దీన్ని నేను దూరం నుంచి చూడకుండా ఇదేం చేసినట్టు నేను తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నాను. ఏమైంది? అసలు ఏం కనిపించట్లేదు నాకు. ఎదర ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా ఇప్పుడు నా కంటికి ఇదే నా కన్నుని మూసేసింది. కాబట్టి నా కన్ను ఎదురు ఏదైనా కనపడదు. ఇది చాలా సత్యం. మీరేం చేస్తున్నారంటే మీ సమస్యని దగ్గర చేసి చూస్తున్నారు. అమ్మో, ఇంత సమస్య, ఇంత బాధ, ఎలా నేను బయటపడతాను? బయటపడరు ఎప్పటికీ. ఎందుకంటే మీ కన్ను లేదా పెట్టేసుకుంటే కన్నుల ముందర ఏముందో కనిపించదు అనమాట. మరుగైన స్థలంలో దాచబడినటువంటి ఆ యొక్క ధనానికి ఇస్తానని దేవుడు అంటే, నీ కళ్ళేమో మూసుకుపోతుండే, ఈ సమస్యలు నీ కన్నులు కప్పేస్తుండే. ఎక్కడ? తీసిపడే సమస్యలు తీసి ఏం చేయాలి? పక్కన పెట్టేసి, సమస్యలు తీసి దూరంగా పెట్టేసుకో. అప్పుడేమవుతుంది గమనించాలి. అప్పుడేమవుతుంది, ఈ సమస్య దూరం వెళ్ళిపోతే, చూడండి ఇది ఇంత ఉన్నదా, ఎంత దూరం వెళ్ళిపోయింది, ఎంత చిన్నగా అనిపిస్తుంది అనమాట. పెద్ద మహాపర్వతాన్ని మీరు దూరం నుంచి చూడండి, చిన్నదే కనిపిస్తుంది, చిన్నగా ఉంటుంది అనమాట, నలకలాగా కనిపిస్తుంది. ఆ సమస్యకి మీరు దగ్గరగా వెళ్తూ ఉండండి. అంత కొండని మీరు ఇట్లా చూసినటువంటి వారు కొండ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, దగ్గర అయిపోయింది ఇలా చూడాలన్నమాట, కొండ ఎంత ఎత్తున్నదో అనిపిస్తుంది. మీరు సమస్య దగ్గరికి వెళ్తే సమస్య మిమ్మల్ని మింగేస్తుంది, సమస్య పెద్దదైపోతుంటది. సమస్య దగ్గరికి వెళ్ళి కొలిది పెద్దదైపోతుంది. కాబట్టి మీరు అప్పుల గురించి మాట్లాడుకొలిది అప్పులు రోజు రోజు పెరిగిపోతాయి, అప్పుల వాళ్ళ ఫోన్లు పెరిగిపోతాయి, ప్రెజర్ పెరిగిపోతుంది, మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, జీవితం అంతా గందరగోళం అయిపోతుంది. పక్కన పెట్టండి, మాట్లాడకండి దాని గురించి, ఆలోచించకండి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సృష్టిని ఎంత గొప్పగా చేసావు, అసలు నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. కాబట్టి నాకు శాంతినిచ్చినందుకు వందనాలు దేవా, నాకు నా మనశ్శాంతినిచ్చినందుకు వందనాలు, ఈ సమస్య నుంచి విడిపించినందుకు వందనాలు, ₹1 అప్పు లేకుండా చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. అప్పుడు దేవుడు నీకు విచిత్రమైన ఆలోచన ఇస్తాడంటండి, విచిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడంటండి. హల్లెలూయా. సొలొమోనుకి సమస్య ఉంది ఎదుర్కొంటాను. అంతమంది ప్రజలు ఎలాగ తీర్పు తీర్చాలి, ఎలాగ వాళ్ళకి న్యాయం చేయాలి, నా వల్ల కాదు, నేను జీరో అన్నాడు కాబట్టి హీరో అయ్యాడు. ప్రభా, నా వల్ల కావట్లేదయ్యా, నాకు జ్ఞానం సరిపోవట్లేదయ్యా అన్నాడా సొలొమోను? అన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీవు చేతకానవడు నువ్వు సబ్మిట్ చేసుకుంటావు దేవుడికి, అప్పుడు నిన్ను గొప్పవానిగా చేసేస్తాడనమాట. నువ్వు ఎప్పుడైతే నేను అజ్ఞానం అని చెప్పి నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకుంటావో, నేను జ్ఞానవంతునిగా మార్చేస్తాను. ఇదే సూత్రం అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేయింగ్ పర్సన్ ఈజ్ ఎ గ్రోయింగ్ పర్సన్. నేను దేవుడిని అడుగుతూ ఉన్నాను, దేవా నీవు నాతో ఉన్నావంటే చూచినేంటి? నేను చెప్పే మాటలు వింటాక అనేక మంది పరుగులు తీయాలి, అనేక మంది ఆకర్షించబడాలి, అనేక మంది రావాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎన్నో నలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్నోసార్లు దూషించబడ్డాను, ద్వేషించబడ్డాను, అవమానించబడ్డాను. ఇదంతా నీకోసమే కదా దేవా.
నీ కొరకు నిలబడ్డాను కాబట్టి నన్ను దూషించారు, ద్వేషించారు, ఒంటరిని చేసేశారు, అవమానించేశారు. మరి నీకోసం నిలబడితే నా జీవితం ఏం చేస్తాను? ఏం కార్యం చేస్తావు? ఏం అద్భుతం చేస్తావు దేవా? నలిగినటువంటి జీవితం నలుగురు ఉపయోగపడేలా చేస్తానన్నా కదా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు చూసారా అద్భుతం. 52 మంది వచ్చారు అప్పుడే. దేవునికి స్తోత్రం. ఎర్లీ మార్నింగ్ 120 మంది వచ్చారు. పెరుగుతూనే ఉంటారు ఇక్కడ నుంచి. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, పెరుగుతూనే ఉంటాం, పైకి పోతూనే ఉంటుంటాం, అభివృద్ధి చెందుతూనే ఉంటుంటాం, ఆశీర్వించబడుతూనే ఉంటుంటాం, జీవితంలో మహోన్నత కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని నేను ధైర్యపరచాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీ జీవితాలు గొప్ప కార్యాలు మీరు చూడాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు చెప్పినట్టు వినాలి. సమస్య గురించి మాట్లాడొద్దు. సమస్యను ఒకసారి కామెంట్ పెట్టారా, డస్ట్బిన్ లో పడేస్తారు, వదిలేసేయండి. మీ ఇంట్లో చెత్త పట్టుకెళ్ళి ఒకసారి పడేస్తారా? అంత మాట గంటకి పట్టుకెళ్ళి పడేస్తారా? అంత మూట గట్టి ఒకసారి పడేస్తారు, అంతే కదా. కాబట్టి మీ సమస్య ఒక చెత్త గురించి ప్రతిసారి ఆలోచిస్తారా? ఈ చెత్త ఏమైంది, ఈ చెత్త ఎవరు పట్టుకెళ్తున్నారు, ఈ చెత్త ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎవడన్నా ఆలోచిస్తాడా? బుద్ధనవుడు ఎవడన్నాను డస్ట్బిన్ లో పడేసి మర్చిపోతాడు అనమాట. అమ్మా మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను నేను. మీ సమస్య, మీ అప్పు అంతా ఒక చెత్త, దాన్ని డస్ట్బిన్ లో పడేసేయండి. మీకేంటి బ్రదర్ మీరు అలాగే చెప్తారు? మీకు ఏం తెలుసు అప్పుల సమస్య? నాకు తెలుసు, నేను అప్పు చేసే చదువుకున్నాను. అప్పుల వాడు మా ఇంటికి వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడు మాకు తెలుసు. అప్పులోనే వచ్చాను, అప్పులోనే పెరిగాను నేను కూడాను, అప్పుల నుంచే జీవితం ప్రారంభించాను కూడాను. వింటున్నారా? కాబట్టి అవన్నిటి నుంచి జయం ఎలా పొందాలి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. గత 13 సంవత్సరాలుగా ₹1 అప్పు చేయకుండా నేను జీవిస్తున్నాను. గడ్డు పరిస్థితి రాలేదా, అడుక్కు తినే పరిస్థితి రాలేదా, రోడ్ల మీద తిరగలేదా? అన్ని తిరిగాను నేను. ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నాను? దేవుడు గొప్పోడు. నాకు సహాయం చేశాడు దేవుడు. నీకు సహాయం చేయడా? నేను విడిపించడా? నీ జీవితాన్ని బాగు చేయడా? నా జీవితాన్ని బాగు చేశాడు. ₹200 హైదరాబాద్లో 2010లో నా జీవితాన్ని ప్రారంభించాను. ₹200 ప్రియులు గమనించాలి. 2010 ఏప్రిల్ 7వ తారీఖున నా జేబులో ₹200 మాత్రమే ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే. హల్లెలూయా. అక్కడ జర్నీ ప్రారంభమైంది. అక్కడి నుంచి దేవుడు ఎలా తీసుకొచ్చాడంటే, వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడికి దశమ భాగం ఇవ్వడం ప్రారంభించాను. నా సంపాదనలో 2000 జీతం ఉన్నది 2010 ఆ టైంలో. 2000 కూడా దశమ భాగం ఇచ్చేటువంటి వాడిని. నాకు నా జీవితం మీద ఆశలు లేవు. ఇంకా నేనేం జీవితం, నా డబ్బులు కూడా మా తల్లిదండ్రులకి పంపేసేవాడిని. దశమ భాగం తీగా ఉన్న డబ్బులు పంపేసేవాడిని. ఫోన్ లేదు, చేతులు ఏమీ లేదు. ఎవరన్నా ఫోన్ ఇస్తే దాని నుంచి పేరెంట్స్తో మాట్లాడుకోవడం, ఇదే జీవితం. కానీ నీకు వచ్చిన ఇన్కంలో నమ్మకం ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు వచ్చినటువంటి జీతంలో నువ్వు నమ్మకం ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చింతాడు. నీ రూట్స్ అనేటువంటి కిందకి వెళ్తాయి, పైకి కనిపించవు. ఏ చెట్టు అయినా సరే పైకి మొలాలంటే రూట్స్ ముందు వెళ్తాయి. ఆ చెట్టు యొక్క వేర్లు ముందు పాతుకుంటాయి అనమాట. వేర్లు ఎంత బలంగా పాతుకుంటే ఆ చెట్టు అంత బలంగా పోతుంది. కాబట్టి నీ జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలంటే ముందు నీ వేర్లు పాతుకోవాలి. దేవుళ్ళకి నీ వేర్లు పాతుకోవాలి. ప్రార్థనలో నీ వేర్లు పాతుకోవాలి. దేవునితో నీ సంబంధం పెనవేసుకుపోవాలి. దేవుడి పట్ల నీ యొక్క విశ్వాసం పెరిగిపోవాలి. హల్లెలూయా. నీ వేర్లు విశ్వాసం లాంటివి అనమాట. నీ విశ్వాసం వేర్లు లాంటిది అనమాట. కనిపించదు బయటికి విశ్వాసం. ఏ చెట్టుకి వేర్లు కనిపించవు, కానీ ఆ చెట్టుకున్న వేర్లే ఆ చెట్టుని పైకి తీసుకెళ్తాయి, కొమ్మలేస్తాయి, ఫలిస్తుంది, ఫలింతుంది అనమాట, మహావృక్షంగా మారుతుంది. కాబట్టి ఈ రోజున నా మాటలు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాయి అనుకుంటా ఉన్నాను. నేను నా మాటలు మీ జీవితాన్ని మారుస్తున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేది దేవుడు. హల్లెలూయా. నేను ఏ మాట కూడా ఆర్డినరీగా మాట్లాడలేదు ప్రియతలు. ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ అనమాట. ఇవి నలిగినటువంటి మాటలు అనమాట, పుటం వేయబడినటువంటి మాటలు అనమాట. నా జీవితంలో నేను మే నెలలో హైదరాబాద్లో మరి కొన్ని కిలోమీటర్లు నడిచిన మెయిన్ రోడ్డు మీద. నమ్ముతారా మీరు? ఈ రోజున వాక్యం చెప్పేస్తున్నాడు ఈయన ఇట్లా అట్లా అని మీరు అనుకోవచ్చు. ఈయనకి ఏం తెలిసి బాధ? అప్పు చేయొద్దు అంటాడు. అప్పు చెబుతా తప్పు ఎలా తీరుతుంది? అప్పు చెబుతా తప్పు ఎలా తీరుతుంది? ఒక ఆవిడ అంటది, నువ్వు బాగానే చెప్తావు బాబు, ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను అప్పు చేయకపోతేని? అప్పు ఇచ్చినాడు వచ్చి నన్ను పీ కట్టుకుంటాడు, జుట్టు కట్టుకుంటాడు, కేసు పెడతాడు, జైల్లో పెడతాడు. నేను జైల్లోకి వెళ్తే నా పిల్లల పరిస్థితి ఏంటి? నీతి మందుల పిల్లల భిక్షం ఎత్తుకున్నట్టు నేను చూడలేదని బైబిల్లో ఉంది. నేను అది నమ్ముతాను. హల్లెలూయా. వింటున్నారా? నేను అది నమ్ముతాను. నేను భిక్షం ఎత్తుకునేప్పటికీ కూడా నా జీవితంలో నిన్న ఏ పోలీసుడు నా ఇంటికి రాడు, ఏ అప్పుడు నా ఇంటి దగ్గర నిలబడ్డావు. నా పిల్లలకు అప్పు అంటే తెలియదు ఇప్పటికి. హల్లెలూయా. నా పిల్లలు 5 సంవత్సరాలు. నా పిల్లలు పుట్టినప్పుడు చాలా భయంకర పరిస్థితుల్లో, పుట్టినప్పుడు రూపాయలు లేనటువంటి పరిస్థితుల్లో పుట్టారు వాళ్ళు. హాస్పిటల్లో నాకు బిల్లు కట్టే సామర్థ్యం లేని స్థితిలో పుట్టారు. అటువంటి సమయంలో కూడా నేను అప్పు చేయలేదు. కాబట్టి ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు మీ జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి. మీరు కూడా నాలాగా అనేక మందిని ధైర్యపరిచేటువంటి వారిగా మారాలి. మీరు మీ జీవితంలో కూడా మునుపెన్నడూ చూడని కార్యాలు చూడాలి. మీ జీవితాలు అద్భుతంగా మార్చబడాలి. ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకోవాలి. అప్పుల సమస్య, అనారోగ్యమా, పేదరికమా, ఒంటరితనమా, పెళ్ళవట్లేదా, ఉద్యోగం రావట్లేదా,
ప్రమోషన్ రావట్లేదా, ట్రాన్స్ఫర్, ఏదైనా సరే ఒకటే సమస్య. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, విన్నటువంటి దాన్ని అప్లై చేసుకోవాలి. మైండ్లో నీ వాక్యం తిరుగుతూ ఉండాలన్నమాట. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా వాక్యం నిండి వాక్యం మాట్లాడతావు. హృదయం అంతా అప్పులతో నిండి ఉంటే అప్పుల గురించే మాట్లాడతావు. హృదయం అంతా సమస్యలు నిండి ఉంటే సమస్యలే మాట్లాడతావు. కాబట్టి మీ జీవితాలు మార్చబడాలని చెప్పేసి, మీ భర్తలు మార్చబడాలి, మీ కుటుంబాలు కట్టబడాలి. ఈ రోజున అనేకమైన కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, సరైన సంబంధాలు లేవు. అవన్నీ కట్టబడాలంటే వాక్యం ఒకటే వినాలి. మీరు నేను చెప్పేటువంటి మాటలు మీరు వినాలి, దాన్ని అనుసరించాలి. నేననక సేవకుడైనా చెప్పిన వాక్యాన్ని వినాలి. సూపర్గా చెప్పారని వాళ్ళకి రేటింగ్ ఇవ్వద్దు. నువ్వు సూపర్గా చెప్పారని రేటింగ్ ఇస్తా కాదు వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఆల్రెడీ దేవుడి రేటింగ్ ఇచ్చేసాడు వాళ్ళకి. దేవుడు వాళ్ళు ఆల్రెడీ హెచ్చించేశాడు. దేవుడు వాళ్ళు ఆల్రెడీ ఉన్నతమైన స్థితిలో పెట్టాడు ఆ సేవకుల్ని. నువ్వు రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పలేదని. వాళ్ళు బాగా చెప్తారు కాబట్టి, వాళ్ళని దేవుడు హెచ్చించాడు కాబట్టి చెప్పే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ సేవకుడు బెస్ట్, ఆ సేవకుడు వరస్ట్, ఏమి నీకు అనవసరం. నీ జీవితంలో వాక్యం విన్నావా, నీకు ఉపయోగపడ్డదా, దాన్ని అప్లై చెయ్యి. నీ జీవితాన్ని బాగు చేసుకో, అంతే. దట్స్ ఇట్. ఇంకా ఏ సేవకుడు ఏంటి, ఇవన్నీ విమర్శలు, ఇవన్నీ నీకు టైం వేస్ట్. ఇదంతా కూడా దానివల్ల నీ జీవితంలో ఏది జరగదు కార్యం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ సత్యం అంతా మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ సమస్యలను కామెంట్ రూపంలో పెట్టండి. బలపరచబడ్డారా, ఆశ్రయించబడ్డారా, సత్యం తెలుసుకున్నారా, జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో అర్థమవుతుందా, సమస్యల్ని ఎలా జయించాలో అర్థమవుతుందా, శ్రమదినం కృంగిన చేతకనబడవుతావు. కాబట్టి కృంగిపోవద్దు, ప్రయత్నించండి, ప్రభు వైపు చూడండి, సమస్యను తొక్కుకుండా వెళ్ళిపోండి. పేతురు ప్రభు చూశాడంట, ప్రతి అలను ప్రతి కెరటాన్ని తొక్కుకుని వెళ్ళిపోయాడు. పేతురు ఎప్పుడైతే సమస్యను చూశాడో అదే సమస్య ముంచేసింది వచ్చి. నీ సమస్య, నీ అప్పు, అది నిన్ను ముంచేస్తుంది. దాని వైపు చూస్తే నీ సమస్యను నీ కాళ్ళ కిందకి రావాలంటే, నీ కాళ్ళ కిందకి నీ సమస్య వచ్చేలా చేయాలంటే యేసుప్రభు వైపు చూడు. ప్రతి సమస్యను తొక్కుకుండా వెళ్ళిపో, ప్రతి అప్పును తొక్కుకుండా వెళ్ళిపో. అటువంటి భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించిన గాక.